హింసకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ చెప్పారు. అంతర్జాతీయ స్త్రీ హింస నిరోధక దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి సంతోషమాత గుడి వరకు నిర్వహించిన ర్యాలీని జిల్లా కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ కలిసి ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ స్త్రీ హింస నిరోధక కార్యక్రమాలు నెల రోజుల పాటు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంపై మహిళల్లో అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ, మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ, డిఆర్డీఏ శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మహిళలకు సంబంధించి న్యాయ కేంద్రాలు ఉన్నాయని, మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ నుంచి జీజీహెచ్ లో వన్ స్టాప్ సెంటర్ ఉందని, మహిళలకు సంబంధించి కుటుంబ సమస్యలు ఉంటే న్యాయ సహాయం కోసం వన్ స్టాప్ సెంటర్ ను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. వన్ స్టాప్ సెంటర్లు మహిళల కోసం ప్రతి చోట ఉన్నట్లు చెప్పారు. ఇవే కాకుండా కౌన్సిలర్లకు కూడా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. కౌన్సిలింగ్ తర్వాత కోర్టులకు వెళ్లి లీగల్ ప్రొసీజర్ ఫాలో అవ్వడం ఉంటాయన్నారు. మండలాల వారీగా, సిడిపిఓ వారీగా మహిళలకు న్యాయ సహాయం అందించనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి పిహెచ్సి, సిహెచ్సి లో కౌన్సిలర్లు ఉంటాయన్నారు. ఈ ర్యాలీ ద్వారా వైద్య ఆరోగ్య, మహిళా స్త్రీ శిశు సంక్షేమం, డిఆర్డీఏలతో పాటు సచివాలయ సిబ్బంది మహిళల్లో అవగాహన కల్పిస్తామన్నారు. ఎక్కడైనా మహిళలపై గృహ హింస లేదా పనిచేసే స్థలాల్లో హింస జరిగితే స్థానిక ఇంటర్ డిపార్ట్మెంట్ కలెక్టరేట్లలో కమిటీ ఉంటాయని, ఎక్కడైనా మహిళలపై వేధింపులు జరిగినట్లు ఫిర్యాదు చేస్తే విచారణ చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ర్యాలీలో బాల్య వివాహ రహిత భారతదేశం, జెండర్ ఆధారిత హింసకు వ్యతిరేకంగా జాతీయ ప్రచారం తదితర స్లోగన్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి మీనాక్షి, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ జిల్లా అధికారి అనురాధ, మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ పిడిబి శాంతిశ్రీ, డిఆర్డీఏ పిడి కిరణ్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ, మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ, డిఆర్డీఏ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు.